హాయ్ అండి, నేను ఈరోజు టమాటా రైస్ చేశాను. అన్నం వండుకొని ఉంటే ఇది చేయడం చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటాలు ఒక్కటే ఉంటే కర్రీకి బదులు ఇలా చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి అలాగే 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేయాలి. ఇందులో మీరు పచ్చిపప్పు ఎక్కువగానే వేసుకోండి. మనకు పంట కింద పడితే ఇవి కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసి ఒకసారి కలపండి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాక కట్ చేసిన టమాటా వేసి ఇందులోనే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించండి. టమాటా కొంచెం మగ్గాక మీ రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 2 మినిట్స్ అయ్యాక మనం వండుకున్న రైస్ వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా రైస్కి పట్టేలా కలిపి టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే వేసి కలపండి. లాస్ట్లో మిరియాల పొడి వేసి మరొకసారి కలిపి కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి సర్వ్ చేసుకొని తినడం. మన టమాటా రైస్ రెడీ అయింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.